కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన జీవితం మీద ఎన్నో ఆశల్ని పెంచుకున్నాడు. ఎలా అయినా సరే ఉన్నత చదువులు చదివించాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నాడు. కానీ కూతురు ఒకరి ట్రాప్లో పడిపోయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తాను 30 లక్షల రూపాయల కట్నం తీసుకొస్తేనే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, లేదు అని అంటే నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి నిత్యం ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల మరోవైపు కొన్ని అశ్లీల వీడియోలు కూడా తీసి తన బెదిరింపులకు గురి చేసి సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి నూడ్ వీడియోస్ని కూడా పెట్టి బెదిరించడంతో గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇక నా కూతురు లేదు, నా కూతురుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అనుకున్నటువంటి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇది ఎవరూ కూడా తీర్చలేనటువంటి లోటు అనే చెప్పాలి. చివరిగా మీ పాప ఎప్పుడు మాట్లాడింది? 2 డేస్ కింద మాట్లాడింది. ఏం చెప్పింది? ఏం చెప్పలే డాడీ, వాడు నన్ను మోసం చేసిండు డాడీ, నన్ను ఇట్లా అయింది సార్, నువ్వు ఎట్లా చెప్తా తింటే నేను మంచిగా ఉంటా డాడీ అని చెప్పింది. సరే మంచిగా ఉంటుంది అనుకో, నేను ఊరికి వెళ్ళేసరికల్లా వాడు మొన్న ఉదయం వచ్చేసి బెదిరించిందంట. వచ్చి నేను లేను ఇంటి దగ్గర, బాటలు పోతుంటే పట్టుకొని బెదిరించేసి అట్లా నాకు అడిగి మొత్తం పెట్టేస్తాను, నిన్ను ఎవరిని బయటికి రాని కూడా చేస్తా అని చెప్పేసి బెదిరించింది. బెదిరిస్తే మా మమ్మీతో మాట్లాడి నాకేం తెలియదు, మా మమ్మీ షాప్లో అంటే ఆమె అడిగిపోయి ఆమెతో మాట్లాడిందంట. మాట్లాడి మరి తర్వాతకి పోయి అమ్మాయిని బెదిరించిండు. ఇవన్నీ నాకు అక్కడ ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావు, ఏ రకంగా చేస్తావు ఇట్లా అని చెప్పేసి బెదిరించేసరికల్లా పోయి ఆత్మహత్య చేస్తుంది. భాను ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం అయ్యాడు మీ పాప? ఆమె కాలేజీలో వాళ్ళ చెల్లె క్లాస్మేట్ నందిని అని నా బిడ్డ క్లాస్మేట్. వీళ్ళ ఫ్రెండ్షిప్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినప్పుడు వాడు ఏ మాయ చేసినట్టు తెలియదు, ఏదో ట్రాప్లో పడేసి చేసిండు. అది చివరికి మొన్నటిదాకా మాకు ఈ విషయం తెలియదు. ఒక 20 రోజులు అంతే, 20 రోజుల బ్యాక్ తెలిసి అన్నయ్య ఉండి వాళ్ళని పిలిచిండు. సరే ఏదో అయిపోయింది కదా పెళ్లి చేసి, సరే మంచిగా అంటే వాళ్ళు గుళ్ళి చేసుకోవాలని చెప్పి పెళ్ళి అది తెలియదు మాకు. సరే మంచిగా మాట్లాడేసి చేసి పంపిద్దామని చెప్పేసి పిలిస్తే వాళ్ళు నాకు కట్నం ఇస్తేనే చేసుకుంటా లేకపోతే లేదని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భాను దగ్గరే మీ పాప ఉంటుందా, లేదు అంటే మీతో పాటు ఉన్నది ఎన్ని రోజులు? మాతో పాటే ఉన్నది, కానీ మధ్యాహ్నం కాలేజీ పోయినప్పుడు ఎక్కడ పోతారో ఏమవుతుందో తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది. ఆ రకంగా ఉన్నారు. ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అది జరిగింది అక్కడ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎమ్మటి వాళ్ళ పెళ్లి అనేది పోయితే సర్లే వాళ్ళ ఫ్రెండ్సే కదా, చిన్న అమ్మాయిలు చదువుకుంటారు ఎందుకు మనం అనడం అని నేను కూడా ఏమనలేదు. ఎందుకు ఉరి వేసుకొని చనిపోవాల్సిన అవసరం పాపకి ఏమొచ్చింది, అసలు ఎలా బెదిరించాడని చెప్తున్నారు? మొత్తం ఆయన దగ్గర ఏదో మాకు ఎవిడెన్స్ ఫోటోస్ అవన్నీ ఉన్నాయంట, ఇవన్నీ మీకు బయట పెడతా అని చెప్పేసి బెదిరిస్తారు కదా. నా బిడ్డ అవమానం తట్టుకోలేక చేసింది. ఇటువంటిది ఇంకొవ్వరికి కూడా జరగకూడదు భూమి మీద. నా బిడ్డకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు, ఆడపిల్ల కూడా. వాస్తవానికి మిమ్మల్ని ఓదార్చలేము, ఎందుకంటే బిడ్డని కోల్పోయారు. అసలుకి మరొక తండ్రికి కూడా ఇలాంటి బాధ మిగలొద్దు. సో ఏం చెప్తారు, భానుని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు? నా బిడ్డ ఎట్లా పోయిందో వాడిని కూడా అట్లే శిక్షించాలి, ఆ శిక్ష అనుభవించాలి. వాడు ఒక్కడే కాదు, భూమి మీద ఏ అమ్మాయిని ఏమైనా చేయాలన్నా కూడా ఆ శిక్ష ఇట్లా ఉంటుంది అని చెప్పి అందరికి తెలవాలి. అది తెలిసేట్టు మనం శిక్షించాలి చట్టం. మరి ఆ చట్టం ఎట్లా చేస్తుంది, ఏ రకంగా చేస్తారు మరి వాళ్ళు తెలియదు. మీరు ఎంతో కష్టపడి, మీరు ఎలాగో చదువుకోలేదు కాబట్టి పిల్లలైనా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుని ఉంటారు. సో ఈ రోజు ఇలా జరిగింది. అలా అనుకునే నా బిడ్డ ఒక్కతే బిడ్డ చదువుకోవాలి, మా దాంట్లో ఎవరు జాబులు చేయలేదు, నా బిడ్డ జాబ్ చేస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా చదివింది నా బిడ్డ. అందుకే నేను చదివించిన, ఖర్చు పెట్టుకొని ఎన్ని లక్షలు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని చేసిన నేను. కానీ ఇట్లా జరుగుద్దని ఎప్పుడు ఊహించలేదు. వాడికన్నా లారీ తోలుతాడంట, వాళ్ళ చెల్లెదంట పోయినప్పుడు ఎట్లా ఏ రకంగా చేసిండు, మోసం చేసిన అమ్మాయిని ఏదో చేస్తారు కలిగి సర్లే అని చెప్పేసి ఇద్దరు కంప్లిమెంట్ అయ్యారు. అయిన తర్వాత మాకు మొన్నటి దాకా తెలియదు, ఒక 20 రోజుల కింద తెలిసినప్పుడు సరే ఏదో ఒకటి చేసేసి పెళ్లి చేసి సరే ఒక వెనుక ముందు ఎలబడదాం అనుకుంటే వాళ్ళు కట్నం అయితేనే చేసుకుంటాం, లేకపోతే కట్నం లేని వరకట్నం ఏంది. మేము మాట్లాడేటప్పుడు డాడీ నేను ఫ్యూచర్ లో ఇలా చదువుతాను, ఏదో ఒకటి జాబ్ కొడతానని చెప్పుకుంటది, అసలు ఏం ఆశయం ఉందా అమ్మాయి? జాబ్ ఇప్పుడు రేపు ఏ పోస్టులు పడుతున్నాయి డాడీ, రేపు అసిస్టెంట్ ఏ పోస్టులు పడుతున్నాయి డాడీ, రేపు వెంబడి నేను చదువుకోవాలని చెప్పేసి మొత్తం దాంట్లో ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకుని అన్నీ అయిపోయినాయి. రేపు వచ్చే 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, రాస్తా డాడీగా వాంతోడొద్దు, నాకు ఏదో మోసం చేసిండు, అంతో పట్టించుకొని నాకు వద్దులే అని చెప్పేసి వదిలేసింది. సరే నా బిడ్డ మంచిగానే ఉన్నది కదా, నేను మళ్ళీ ఇటువంటి మోసం ఏమో జరగదు సార్, ఏదో అయిపోయింది, ఒక పీడకల లాగా అయిపోయింది, సరే ఎట్నో గట్రా నాకు వేరే వాళ్ళకి ఇచ్చి నేను చేసుకుంటా నా పిల్ల అని చెప్పేసి నేను చేసిన. సూసైడ్ లెటర్ లో ఏం రాసింది, పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారు? సూసైడ్ నోట్లో రాసింది, నా మోసం చేసింది బాను, నన్ను వాడి కాబట్టి నేను చనిపోతున్నాను, వాడికి తగిన శిక్ష పడేయాలి డాడీ, నువ్వేం చేస్తావు చెప్పేసి రాసింది అలా అంతే. సూసైడ్ చేసుకున్నటువంటి సమయంలో కూడా తను చివరిగా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఉంటుంది. వదిలిపెట్టిపోద్దనుకోలేదు.
ఒక్కరోజు కూడా నన్ను వదిలిపెట్టి పోలే ఎక్కడికి. వదిలిపెట్టి పోతాను ఎప్పుడు అనుకోలే నేను. రుచిగా ఆ తండ్రి బాధ ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, కష్టపడి చదివించాడు, అన్నిట్లో ఫస్ట్ వస్తాను డాడీ అని చెప్పింది. నేను ఉద్యోగం చేసి దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకే ఒక భరోసానిచ్చింది. కానీ తను ట్రాప్ లో పడిపోయి ఒక వ్యక్తిని నమ్మి చివరికి పెళ్లి చేసుకుంటాను నమ్మించి పెళ్లి చేసుకొని 7 అడుగులు నడిచినటువంటి వ్యక్తే తన చావుకి కారణమయ్యాడు అని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఎవరు కూడా ఓదార్చలేరు. వాస్తవానికి తన కూతుర్ని కాదు, తన నమ్ముకున్నటువంటి ఒక కూతురు కంటే కూడా ఎక్కువ ఒక నమ్మకాన్ని కోల్పోయాను. నా బిడ్డకి జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగొద్దు. ఆ సూసైడ్ లెటర్లో రాసినటువంటి ప్రతి అక్షరం కూడా నన్ను కలిసివేస్తుంది. తనకి ఎలా అయినా సరే ఉరిశిక్ష పడాల్సిందే, తను కూడా చనిపోవాల్సిందే, నాకు న్యాయం జరగాలి అంటే బానుని ఉరి తీయాలి అని చెప్పేసి కూడా తను గంగోత్రి కోరింది అని కూడా తన తండ్రి చెప్తున్నాడు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్.